ఇవాళ ఈయన పెద్ద డైలాగులు కొట్టిండు. ఆ డైలాగులు కొట్టేటప్పుడు రేవంత్ రెడ్డి పోటుగాడు, తీస్మార్కాన్ హే, పులి అనుకున్నాడు. సంవత్సరాన్నర అయిపోయాయి. పేపర్ పులి, మాటలు కోటలు దాటుతాయని కాలు గడప దాటది. నేను అదే చెప్తున్నా, వాడని నేను 2 నెలలు 45 రోజులు నేను జైలు వేసాడే. ఏం మామూలు స్కాములు చేసారు వాళ్ళు. డ్యాములు వలిగిపోయినాయి, పంప్ హౌజులు మునిగిపోయినాయి, ల్యాండ్ స్కాములు, రిజిస్ట్రేషన్ ఫీజులు వేల కోట్లే కొట్టిన చాలా కంపెనీలకి. ఏదన్నా తీసినావా? బస్ అంత కలెక్షన్ చేసుడు. ఈడ ఆర్ఆర్ ట్యాక్స్, ఈ ట్యాక్స్ వసూలు చేసి ఢిల్లీకి ఆర్జీ ట్యాక్స్ పంపించు. I want to remind national media also, Kalvakuntla Kavita is just an MLC. That position also is father's gift. It is only a father's gift. Don't waste your time. If you have time to waste, you can waste, up to you. But when they comment, don't come and ask us. We have no time to waste. KTR is just an MLA. Okay. His father's party, he is at least working president. He won his own election. I have seen Kavita commenting on Pawan Kalyan. So, మన సంగతి మనం చూసుకోండి ఫస్ట్. మన ముఖం ప్రజలకు చూపించే ముఖమేనా మనది? పవన్ కళ్యాణ్ మీద మాట్లాడే అసలు అర్హత నీకు ఉన్నదా లేదా? ఆలోచన చేసుకోవాలి కదా. ఎలక్షన్ నిలబడు, ఓడిపోవడు, గెలుచుడు ఒకటి. ఓకే, ఒకడు గెలుస్తాడు, ఒకడు ఓడిపోతాడు. అసలు నిలబడే ముఖమే లేదు నీకు. మీ అయ్యనేమో ఫామ్ హౌస్లో వండుకొని ప్రజలు బర్బాద్ కావాలి, ఇంకా బర్బాద్ కావాలి, మొత్తం అడుక్కునే స్థితికి పోవాలి, అప్పుడు నేను బయటకు వస్తా. ఈయన ప్రతిపక్ష నేతనా? ఇవాళ ఏదో పెట్టిండి, ఇలా బీజేపీ ఎంపీ అంట ఏదో ఉన్నాడని. పేరు చెప్పానండి మేడం. సమయం వచ్చినప్పుడు చెప్తా. ఇప్పుడు సమయం ఎప్పుడు వస్తుంది? రాత్రి 2 గంటలకు వస్తుందా? హెవీ మెటల్ మ్యూజిక్ వినేటప్పుడు వస్తుందా? ఎప్పుడు వస్తుంది సమయం? చెప్పవే. మీ అయ్య కూడా అట్లే అంటుండే, నేను బేట పెడతా, సమయం వచ్చినప్పుడు చెప్తా. పెట్టుమని బయట ఎవరు తీసుకున్నారు? ఏ ఎంపీ, ఏ బ్యాంకు, ఏ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్, ఏ ల్యాండ్ మీద? ఎవరు ఆ ఎంపీ? ఎవరు? పేరు చెప్పవా? ఏం ఆగమైండు? ఏ మీటింగ్లు పెట్టిండు? ఏ బ్యాంకు, ఏం లోను, ఎంత లోను? పేరు చెప్పు. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కు సిబిఐకి ఎంక్వైరీ డిమాండ్ చేస్తున్నారు, విచారణ చేపట్టారు. దాంట్లో తీర్చాలని సిబిఐ వాళ్ళు తెలుసా? రాసుకో. రాసిండా? రాసిండా? ఫిర్యాదు చేస్తారు, చిత్తశుద్ధి ఉంటే చర్యలు తీసుకోవాలి. అర్థమైందా? ఏంటేమైనా అర్థం ఉందా? అప్పుడు ఒకసారి ఆ కేసీఆర్ ఇట్లా అంటే పోటీ చివాట్లు పెట్టింది. ముఖ్యమంత్రి నా దగ్గర సీడీలు ఉన్నాయి అన్నాడు కదా రోజు. అది ఏంది? అది ఆ ఎమ్మెల్యే ఫామ్ హౌస్ కొనుగోలుకి నా సీడీలు ఉన్నాయి, ఆడియో రికార్డులు, వీడియో రికార్డులు ఉన్నాయి అంటే చివాట్లు పెట్టింది సుప్రీంకోర్టు. నువ్వేం ముఖ్యమంత్రి రాబోయే టైంపాస్ చేస్తున్నారండి మీడియాతోటి, ప్రజలతోటి.
ఇక ప్రతిపక్షం ఇటు నడుతుందా? నాకు పేరు తెలుసు కానీ నేను చెప్పా, మా అమ్మ చాక్లెట్ ఇచ్చింది నేను చూపెట్టా. యూజ్లెస్ ఫెలోస్. అలా ఎకరాల భూమిని తాకట్టు పెట్టి 10,000 కోట్లు లోన్ తీసుకున్నారు గవర్నమెంట్ అనేది కూడా ఎక్కడి నుంచి తీసుకున్నారు సార్? ICICI ఐసిఐసిఐ బ్యాంకు నుంచి తీసుకున్నట్టు రుజువు చేస్తే ఐసిఐసిఐ బ్యాంక్ వారి మీద ఎంక్వైరీ కావాలి. పేపర్ బయట పెట్టమనండి, ఆయన దగ్గర ఉన్న రుజువులు బయట పెట్టమనండి, ఎంపీ పేరు బయట పెట్టమనండి. ఎవరు వద్దన్నారండి? కోర్టుకు పోయి కేసు వేయమనండి. పార్లమెంట్ ఎన్నికలప్పుడు ఇవన్నీ అలిగేషన్లు చేయడం వేరే విషయం. నాకు తెలుసు పేరు నేను చెప్పా అంటే ఇట్లా చాలాసార్లు అన్నాడు ఈయన. ఈ మధ్య మైక్ ముందర అన్నాడు, ఇట్లా చాలాసార్లు అన్నాడు. మా నాయకులు ఎవరన్నా ఎయిర్పోర్ట్లో ఆడిడ కలిపితే మీ వాళ్ళ సంగతి తెలుసు, నాకు మొత్తం బయట పెడతా అన్నాడు. ఎక్కడ పెడతావు? పెట్టు పెట్టున్నాయన, నీకు దమ్ముంటే పెట్టు. ఊరికే పనికి వాళ్ళే. పార్లమెంట్ ఎన్నికలప్పుడు మోడీ ఆర్ఆర్ ట్యాక్స్ అని చెప్పిండు, ఇప్పటివరకు దానిపైన విచారణ లేదు అని కేటీఆర్